ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్కి స్వాగతం. ఈనాటి మన ఛానల్లో ఉల్లి కచ్చా పచ్చిమిర్చి పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పేరు వినడానికి చాలా వెరైటీగా ఉంది కదా, కానీ ఈ పేరుని కేరళలోని అలాగే బెంగళూరులోని వాడుతారు ఎక్కువగా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉల్లి కచ్చా పచ్చిమిర్చి పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని ఈ విధంగా చూపించినట్టుగా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ రుబ్బిన మిశ్రమంలో ఈ విధంగా తరుముకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేసి కలుపుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తురుముకున్నటువంటిని వేసి అన్ని సమపాలల్లో మిశ్రమములుగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కేంత వరకు ఈ ఆయిల్ని వేగనివ్వాలి. ఆ తర్వాత ఈ విధంగా నూనె వేడెక్కాక ఒక స్పూన్తో చిన్న చిన్న పునుగుల విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ను ఉంచుకొని పునుగులు మెత్తగా అయ్యేలాగా ఉడకనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా పైకి ఉబ్బుతున్నాయో. ఇలా పునుగులు ఉబ్బడానికి కారణం మనం ముందుగా కలుపుకున్నటువంటి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల స్పైసీ అనేది మొత్తం పునుగు అంతటికీ పడుతుందన్నమాట. కొంచెం ఉడికాక ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న స్పూన్తో వాటిని తిప్పుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి తిప్పిన తర్వాత కూడా ఉడికితే కొంచెం 2 నిమిషాల పాటు ఉంచి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత స్పైసీ అండ్ కచ్చా పచ్చిమిర్చి ఆనియన్ పునుగులు రెడీ అయిపోయి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనితో మంచి టేస్టీగా ఇంట్లో ఉన్నటువంటి చట్నీ ఏదైనా ఉంటే, లేదంటే పచ్చడితోనైనా లాగించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, బాయ్ బాయ్.